థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఒక లేడీ కూర్చుంది ప్యానెల్లో. ఇలాంటి విషయాలు మనం కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. అసలు ఇలాంటి విషయాలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటువంటి దాన్ని కొంచెం ఉండాలని నేను కోరుకుంటున్నా వర్మ గారు. ఒకటండి, అసలు ఎంత ఎంత ఇబ్బందికరంగా, ఎంత బాధగా, ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోగలరా వర్మ గారు? ఒక మహిళనయ్యుండి మహిళల్ని ఈ రకంగా కించపరుస్తూ, అసలు అక్కడ సీన్ లో లేనటువంటి వాళ్ళ గురించి, ఎవరి భార్యలు ఏంటి, అసలు ఎక్కడికి పోతుందండి రాష్ట్రం? నాకు అర్థం కాదు. ఏంటండి ఈ డిస్కషన్స్, ఏంటా స్టేట్మెంట్స్? ఆ మహానుభావుని అయ్యాను రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యంటే చేత కాదు. వాళ్ళ భార్యలు ఇట్లా, వీళ్ళ భార్యలు ఇట్లా. ఏ మహిళలంటే అంత చులకనా? అసలు ఎంత ఎప్పాలింగ్ గా, ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంది తెలుసా అండి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ వింటూ ఉంటే. భార్యల గురించి మాట్లాడతాడు. అరే అసలు అంటే కామన్ సెన్స్ వర్మ గారు, కామన్ సెన్స్. అక్కడ ఆ సభలో లేని వాళ్ళ గురించి మనం ఉటంకించకూడదు. వాళ్ళు రాజకీయాల్లో లేరా మహిళలు? ఎవరు రాజకీయాల్లో లేరు. వాళ్ళు వచ్చి వాళ్ళ రోజున అక్కడ ఆ సభలో కూర్చున్నారా? ఇవాళ నిజంగా మా జనసేన సోదరులు మాట్లాడింది కూడా ఒక సోదరిగా నాకు బాధేసింది. ఆయన మాట్లాడాలని మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఈ రకంగా అనుక్షణం కూడా ఆ డిస్కషన్ అంతా కూడా ఎంతసేపు ఏంటండి ఇది? పనికి మాలిన డిస్కషన్ పెట్టి పెళ్లిళ్ళు, భార్యలు, ఇదేనా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాట్లాడదాం. ఇప్పుడు ఆయన అన్ని తీశారు, జనసేన సోదరులు అన్ని తీశారు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో, దాని గురించి మాట్లాడరు. దాని గురించి ఎవరు ఎక్కడ అవును ఎన్నికలు వస్తే ఏమన్నా మాట్లాడతావు ఏంటంటే? ఎన్నికలు వస్తే మాట్లాడేది? ఎన్నికలు వస్తే పక్క వాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి అబ్జెక్టిఫై చేస్తూ, ఆడవాళ్ళని వస్తువులుగా చూస్తూ ఇష్టారీత మాట్లాడే అధికారం మీకు వచ్చేదా? ఎవడన్నా ఇచ్చాడా మీకు? అరే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా. ఒకవేళ ఇలాంటిది మాట్లాడాలి అనుకుంటే మీ పార్టీ సభల్లో మాట్లాడుకోండి. ఇది అధికారిక కార్యక్రమం సార్ వర్మ గారు, ఇది అధికారిక కార్యక్రమం. అధికారిక కార్యక్రమంలో ఇలా ఇండీసెంట్ గా దయచేసి ఈ పదాన్ని మీరు నోట్ చేయండి. ఇండీసెంట్ గా. హనుమంత్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. సభ్య సమాజం వర్మ గారు, మీరు వాళ్ళని ఇప్పుడు ఎలా చేయదు. ఆడవారిని ఆట వస్తువులుగా చూసింది పవన్ కళ్యాణ్ గారు. హనుమంత్ రెడ్డి గారు మీకు ఇస్తాను. హనుమంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు విన్నారు కదా, మాట్లాడినప్పుడు. ఆ ఓపిక ఉండాలి, ఆ సహనం ఉండాలి, ఆ సంస్కారం ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఇండీసెంట్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆ రకంగా సభా వేదికల మీద, ఇది మొదటిసారి కాదు వర్మ గారు, సభా వేదికల మీద మారు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నాను అనంటే ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లేరు. అది మీ పార్టీ కార్యక్రమం కాదు, అది ఒక అధికారిక కార్యక్రమం, పిల్లలకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. అందులో మీరు ఈ రకంగా మాట్లాడితే, ఇందాక ఆయన అన్నారు మనల్ని చూసి ఫాలో అయ్యే, ఆ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ లోనే ఉంది వర్మ గారు, మనల్ని చూసి ఫాలో అవుతారు కదా, మనల్ని చూసి అంటే మనం అనుకరిస్తారు కదా అన్నారు. మరి ఇదే కదండి, మీరు ఇలాంటివి మాట్లాడితే అవును దిస్ ఇస్ ఆల్ ఫేర్. ఇప్పుడు మీరు మాట్లాడితే పక్క వాళ్ళు 100 మాట్లాడతారు, ఆ పక్క వాళ్ళు ఇంకో 1000 మాట్లాడతారు. ఇదా మీరు చేయాల్సింది? అసలు డిస్కషన్ అనేటువంటిది ఎక్కడికి పోవాలి సార్? ఏ రకంగా వెళ్ళాలి సార్? ఏ విధమైనటువంటి డిస్కషన్ జరగాలి? మేమింత అభివృద్ధి చేసాం, మేమింత ఇది చేసాం, లేకపోతే మేమింత సంక్షేమం చేసాం, దాని గురించి డిస్కషన్లు తీసుకురారు. 24 గంటలు మీరు ప్రతిపక్షాలని టార్గెట్ చేయాలంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ సార్. ఇది ఓన్లీ సభల్లో మాత్రమే జరగట్లేదు వర్మ గారు, సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఇది జరిగింది. అక్కడ కూడా ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు ఒక సభా వేదిక సాక్షిగా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా మహిళలుగా మాకు బాధ కలుగుతుందండి. ఈ ప్యానెల్లో కూర్చుంటే కూడా నాకు నిందాక నుంచి అసలు నిజంగా కూడా ఐఎమ్ ఫీలింగ్ రియలీ 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 బ్యాడ్. ఎందుకనంటే డిస్కషన్ ఎటు వెళ్ళాలి వర్మ గారు? నిజంగా ప్రతిపక్షంగా, అధికార పక్షంగా ఫైట్ చేద్దాం. నిజంగా హనుమంత్ రెడ్డి గారితో చాలా సందర్భాల్లో ఫైట్ చేసాం. మన జనసేన సోదరులు కూడా చాలా సందర్భాల్లో హనుమంత్ రెడ్డి గారితో ఫైట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారితో కూడా సార్ ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదు, అలా అని చెప్పి చాలా సందర్భాల్లో పాలిటిక్స్ లో మాట్లాడతాం. అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్స్ ఏంటండి? దాంతో ఏం బాగుంటారు సార్? ఏం వేల పట్టుకుంటారు ఇవాళ? నేను ఇప్పుడే ఇదే మాట్లాడతాను. సరే పోనీ మీరు ఇది మాట్లాడారు, దీనివల్ల ఏమన్నా సమాజానికి మంచి జరుగుతుందా? దీనివల్ల ఏమన్నా అక్కడ వచ్చినటువంటి పిల్లలకి ఏమన్నా మంచి జరుగుతుందా? అంటే ఇలా మాట్లాడితే అది మంచిది అనేటువంటి ఒక నోషన్ ఏమన్నా మీరు ఇవ్వదలుచుకున్నారా? ఒకటే ఎట్ ద ఎండ్ ఫైనల్ గా ఒక వర్డ్ చెప్తాను వర్మ గారు, నా ఓపెనింగ్ స్టేట్మెంట్. దయచేసి మీ పర్సనల్ ఎజెండాస్ లోకి మహిళల్ని మాత్రం గుంజొద్దు.
మహిళలతోటి ఎక్కడా కూడా వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడడం కావచ్చు, వాళ్ళని అంటే మనం objectify ప్రతిరోజు చేస్తూ ప్రతిరోజు మాట్లాడడం కావచ్చు. ప్రతి డిబేట్ లో ప్రతిరోజు మనం మాట్లాడుకుంటే పరిస్థితి జోష్న గారు, కానీ ఎవరు తగ్గట్లేదు. అదే నేను అదే అంటున్నాను వర్మ గారు. ఇజంట్ ఇట్ నిజంగా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, నిజంగా ఇది బాధ అనిపించట్లేదండి? బాధ అనిపించట్లేదా? మహిళల్ని ఈ రకంగా ఎక్కడికక్కడ నిందిస్తూ ఒక్క అసలు విషయం నేను ఒక విషయం అడుగుతానండి. జోష్న ఇవాళ గారు, ముఖ్యమంత్రి బాధ గారు, వర్మ అనిపించడం గారు, కాదు, ఇవాళ ముఖ్యమంత్రి బాధ గారు, అనిపించడం కాదు, ముఖ్యమంత్రి ఈ విధులు ఎందుకు నిర్వహిస్తున్నావా అని చెప్పి ఆవేదన పడని రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు రా బాబు, ఎందుకు పడుతున్నాం, ఇది అసలు ఏం నేను జరుగుతున్నది, ఒకటే ఎవరిని ఆపే చెప్తున్నానండి. పరిస్థితి లేదు, నేను ఎవరికి ఒకటే- వాళ్ళే మోనార్కులు. వర్మ గారు నేను ఒక్క మాట చెప్తున్నా. కనీసం మీ నోట్లోంచి ఆ మాట వచ్చింది ధనులో. ఎందుకనంటే ఇబ్బంది ఎక్కడ పడుతున్నాం అంటే పాలసీస్ మీద మాట్లాడదాం సార్, బాధ్యత పాలసీస్ మీద మాట్లాడదాం. మీరు నంబర్స్ అండ్ ఫిగర్స్ తీసుకురండి, మేము నంబర్స్ అండ్ ఫిగర్స్ తీసుకొస్తాం. మీరు ప్రూఫ్స్ తీసుకురండి, మేము ప్రూఫ్స్ తీసుకొస్తాం. Right. అట్లా మాట్లాడదాం కానీ అసలు ఇన్నిసార్లు, ఇది ఇప్పటికి 3వ డిస్కషన్ సార్ వర్మ గారు. మనం ఇవాళ ఈ ప్యానెల్లో 4 సోదరులు ఉన్నారు. 4 సోదరుల మధ్యన ఒక మహిళగా నేనుండి ఈ రకమైనటువంటి ఒక డిస్కషన్ చెయ్యాలి అని అంటే అక్కడ అసలు నిజంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సభలో ఎవరినైతే ఆయన కోట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళ సభల్లో లేరు కదండి. ఆ మహిళల సభలో లేరు కదా. వాళ్ళని కోట్ చేస్తూ మాట్లాడేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేదు కదా. అంటే వాళ్ళ హక్కులతో కూడా కాల